హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సో ఈరోజు వచ్చేసి ప్రతి సంక్రాంతికి ఎప్పుడైనా మా అక్క ముగ్గేస్తుండే, నేను జస్ట్ కలర్స్ నింపుతుండే. బట్ ఈరోజు అక్క రావడం కుదరలేదు మా ఇంటికి. సో నేనే వేసిన అనమాట. రెండు దగ్గర వేసిన, 3 వేయాలి, కాకపోతే 2 వేసిన. చూడండి, ఏదో వచ్చిన ముగ్గు వేసేసిన. ఇంకొకటి, సంక్రాంతి అంటే ఏముంటుంది, పతంగి ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి నా పతంగి అన్నమాట, నాకు వచ్చిన పతంగి. ఇంకొకటి ఆవు ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఆవు అన్నమాట. కనిపిస్తుందా మీకు? చిన్నది వచ్చేసి ఆవు. ఎట్లుందో చెప్పండి. అది వచ్చేసి పతంగి, ఇది వచ్చేసి నా ముగ్గు. ఇది వచ్చేసి పెద్ద దర్వాజా, అంటే పెద్ద గేట్ దగ్గర వేసిన. ఇంకొకటి చిన్న గేట్ దగ్గర వేసిన. అది వచ్చేసి చూపిస్తా. టిట్టిడి వచ్చేసి ఇదన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఎండ కొడుతుంది ముఖానికి. ఇది వచ్చేసి చిన్న గేట్ అన్నా కదా, సో అది వచ్చేసి గేట. ఇది వరండా ఉంటుంది, సో ఈజీగానే ఉన్నది. ఇలా చేసేసిన. హ్యాపీ సంక్రాంతి అని ఇక్కడ రాసిన. కనిపిస్తుందా? ఏమంటారు, వైట్ కలర్ చాక్ తీస్తూ రాసిన. సో వీడియో వచ్చేసి ఇదన్నమాట. సో ఇది నేను వేసిన కలర్స్ అన్నమాట. ఊర్లో ఉన్నా కదా. వెయిట్ రోడ్డుకు ఉంటుంది మా ఇల్లు. సో బర్రెలు, ఆవులు వెళ్తున్నాయి. సో ఇది వచ్చేసి మా ఇల్లు. ఇక్కడ ఇంకొకటి 3 అన్నా కదా. సో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ పెద్ద దర్వాజా ముందు ఇది ఉంటుంది. బట్ ఇది అప్పుడు అక్క కలర్స్తో వేసింది. బట్ ఇక్కడ వేయాలి, బట్ నాకు అంత ఓపికలే, చేతన అవతలే కాబట్టి ఇందులో ఎవరు చూడరు కదా గేట్ లోపలికి వచ్చి. సో ఇంకా నేను వేయనన్నమాట. ఇది అన్నమాట వీడియో. ఏదో టైంపాస్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఎట్లా వేసినాను చూపించుకోవడానికి మెమొరీ. చిక్కుడు చెట్టు, ఇంకో చిక్కుడు చెట్టు. ఇది ఇంకా కుక్కని చూపించాలి కదా. డాగ్. టైం ఎంత అవుతుంది ఇప్పుడు అంటే 10 అయిపోయింది. అంటే నేను లేవడమే లేట్గా లేచినాను, కానీ లేట్గా లేచిన. ఇంట్లో పని పూర్తి చేసినాకనే ముగ్గుల కలర్స్ దగ్గరికి వచ్చిన. ఎందుకంటే ఇది ఎక్కువ టైం పడుతుంది. అయ్యో, ఇందాక ధూళి పోయినాయి. ఇందాక అంటే ఆవులు, ఎడ్లు అన్నా కదా, నా ముగ్గు మొత్తం పడేసినాయి, తొక్కినాయి. ఇక్కడ కనిపిస్తుందా? సర్లే, ఇక పోతుందిగా, తప్పదు కదా.